భారత్ 77వ ఆర్మీ డే వేడుకలను నేడు జరుపుకుంటోంది. దేశ రక్షణలో నిమగ్నమై నిస్వార్థ సేవలు అందిస్తున్న సైనికులకు జేజేలు పలుకుతూ వారి ధైర్య సాహసాలు, పోరాట పటిమలకు సెల్యూట్ చేస్తుంది యావత్ భారతావని. దేశాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించే భారత సైన్య శౌర్యాన్ని, త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ సమర్థ భారత్ సక్షమ్ సేన పేరుతో ఆర్మీ డే వేడుకలను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన ఆర్మీ సిబ్బందిని స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్మీ డే పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. సేవా పరమో ధర్మః అనే ఆశయంతో దేశ రక్షణలో ముందుండేది సైనికులు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నెలల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సేవలో అహర్నిశలో నిమగ్నమయ్యే జవాన్ల త్యాగం వెలకట్టలేనిది. ఎముకలు కొరికే చలని, దహించే వేడి, తడిసి ముద్ద చేసే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా శత్రు సేనల నుంచి దేశానికి కాపలాగా ఉండే యోధులు, జవాన్లు. ఓవైపు బాంబుల మూతలు, బుల్లెట్ల వర్షం కురుస్తున్న చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో క్లిష్ట సమయాల్లో సైనికులు ప్రదర్శించే ధైర్య సాహసాలు అసామాన్యం. భారత సైన్యం పరాక్రమాన్ని, ధీరత్వాన్ని, త్యాగాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డేను నిర్వహిస్తారు. 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న బ్రిటిష్ ఇండియన్ ఆర్మీని భారత్, పాకిస్తాన్ల కోసం రెండుగా విభజించారు. అప్పుడే భారత సైన్యానికి ఇండియన్ ఆర్మీ అని పేరు పెట్టారు. 1949లో ఇండియాకు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ అయిన జనరల్ ఫ్రాన్సిస్ బుషర్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ కెఎం కరియప్ప ఇదే రోజున భారత సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా జనవరి 15ను ఆర్మీ డేగా గుర్తిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ను భారత్లో విలీనం చేసే క్రమంలో పాకిస్తాన్ సైనికులను భారత భూభాగం నుంచి తరిమికొట్టేందుకు జనరల్ తిమ్మయ్య నేతృత్వంలో చేపట్టిన సైనిక చర్య నుండి గోవా డయు డామన్ ఆపరేషన్, 1962, 65, 1971 యుద్ధాలు, కార్గిల్ యుద్ధం వరకు శత్రువును తరిమి కొట్టడంలో భారత జవాన్లు ప్రదర్శించిన ధైర్య సాహసాలు అద్వితీయం. వారి సాహసగాథలు కోకొల్లలు. అలాగే భారత భూభాగంపైనే కాదు, విదేశీ గడ్డపై కూడా మన సైన్యం రాణించింది. అలాగే ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా ఇతర దేశాలకు వెళ్లి మన జవాన్లు అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ మనకు గర్వకారణంగా నిలుస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు తమ ప్రాణాలను కూడా లెక్క చేయటం లేదు మన సైనిక సిబ్బంది. రక్షణ రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేందుకు ఇండియన్ ఆర్మీలో ఆధునికీకరణ కొన్ని దశాబ్దాల క్రితమే మొదలైంది. రైఫిల్స్ నుంచి యుద్ధ ట్యాంకుల వరకు, క్షిపణుల నుండి రాకెట్ లాంచర్ల వరకు భారత సైన్యం ఆధునిక ఆయుధాలు, రక్షణ వ్యవస్థలను కలిగి ఉంది. మరొక విశేషం ఏమిటంటే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత సైన్యం ఉపయోగిస్తున్న ఆయుధ సంపత్తిలో చాలా భాగాన్ని ప్రస్తుతం దేశీయ పరిజ్ఞానంతో భారత్లోనే తయారు చేస్తున్నారు. దీనివల్ల ఎంతో విదేశీ మారకం ఆదా కావడమే కాకుండా దేశీయ పరిశ్రమలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సైన్యం గురించి మాట్లాడుతూ సైనికుల త్యాగం, ధైర్యాన్ని చూసి దేశం గర్విస్తోందని పేర్కొన్నారు. దేశ రక్షణ, సార్వభౌమత్యాన్ని కాపాడటంలో వారి అంకిత భావం ఎనలేనిదన్నారు. మన దేశ బలానికి వారే ఆధారమని కొనియాడారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.